వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కొడాలి నానితో చేతులు కలిపిన కేసినేని చిన్ని. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెర కొడుతుంది. అసలు ఎందుకు చేతులు కలిపారు, నిజంగా కలిపారా లేదా, అసలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర కొడుతున్నటువంటి ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. కూటమిలో ఇప్పుడు కొలికిపూడి కాక రేపుతుందని కూడా చెప్పు, అంటే కొలికిపూడి శ్రీనివాస్ కాక రేపుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ కొలికిపూడి అన్నట్టుగా కూడా పరిస్థితి విజయవాడలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా కొలికిపూడి సంచలనమైనటువంటి అంశాలు బయటపెట్టారు. ఇప్పటికీ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హావా నడుస్తుందని, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కూటమికి నష్టం అని కూడా తేల్చి చెప్పేశారు. అయితే ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొలికిపూడి చెబుతున్నది మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఆయనను అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎంతో మంది పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పి, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దిన ఘనత కొలికిపూడి గారిదని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అదే వైసీపీ మనుషులు కూటమి పార్టీలో ఉన్నారని సంచలనమైనటువంటి విషయాలు బయట పెట్టారు. ఇప్పుడు అవే హాట్ టాపిక్గా ఏపీ రాజకీయాల్లో నడుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆయన పై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని కూడా అంతా భావించారు. కానీ ఇప్పుడు హైకమాండ్కి కొలికిపూడి సూచనలు ఇస్తుండడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే ద్వారంపూడి మనుషులు, అలాగే వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. ఆయనది స్వతహాగా బియ్యం వ్యాపారం, ఆయన రేషన్ మాఫియా నడుపుతున్నది ఆయననే కూడా ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. అయితే గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆయన పైన విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు ఆయన పైన ఎటువంటి చర్యలు కూడా లేవు. మొన్న ఆ మధ్యన కాకినాడలో ఒక షిప్ దొరికిన సంగతి మనందరికీ తెలిసింది. అప్పట్లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. ఆయన పైన ఎటువంటి కేసులు కూడా నమోదు కాలేదు, చర్యలు కూడా తీసుకోలేదు. అయితే తాజాగా కొలికిపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారని, వారే రేషన్ బియ్యం మాఫియాను కూడా నడుపుతున్నారని సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు ఎంపీ కేసినేని నాని కార్యాలయంలో కూర్చుని దందాలు నడుపుతున్నారంటే కూడా కొలికిపూడి వ్యవహారం అంటే ఇక్కడ వ్యాఖ్యానించడం ఏదైతే ఉందో అది కొంత ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కూటమి ఇరకాటంలో ఉందని, ఎంపీ కేసినేని చిన్ని తన పేరు కొలికిపూడి బయట పెట్టాడని జీర్ణించుకోలేకపోతున్నారని, అసెంబ్లీ టికెట్ కోసం తన వద్ద 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటూ కూడా ఆరోపించారు కొలికిపూడి. అక్కడి నుంచి వివాదం ప్రారంభం కాగా ఇక్కడ నిన్ననే కూటమి ఇక్కడ సమన్వయ సమావేశం పేరిట కూడా బల ప్రదర్శనకు దిగారు చిన్ని. దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలతో పాటుగా కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు కొత్త విషయాన్ని కూడా బయటపెట్టారు కొలికిపూడి. కొడాలి నాని మనుషులు కేసినేని చిన్ని కార్యాలయంలో ఉండడాన్ని కూడా హైలైట్ చేశారు. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారని చెప్పడం ద్వారా కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించి దాన్ని తప్పుపట్టారు. ఆ శాఖలో నిర్వహిస్తున్నటువంటి జనసేన నేతలు అంటే నేతగా ఉన్నటువంటి ఆ శాఖకి పౌర సరఫరాలకు సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. తద్వారా చిన్ని కూటమి ద్వారా తనను అడ్డుకునే ప్రయత్నం చేయగా అదే కూటమిలో ఇరకాటం పెట్టగలిగారు కొలికిపూడి. అంటే రాజకీయంగా ఇక్కడ బద్ధశత్రువులుగా ఉన్నటువంటి కొడాలి నాని మనుషులు అని చెప్పుకొని కేసినేని చిన్ని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పడంలో సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అంటే దీంతో ఇక్కడ ఈ వివాదం ఏదైతే ఉందో ఒక యూటర్న్ తీసుకునింది. మున్ముందు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. కొలికిపూడి వ్యవహారం, కొలికిపూడి కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అయితే బాగా సంచలనంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.